హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము డెవాప్స్ అంటే సింపుల్ గా తెలుసుకుందాము. డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తాము, ఈ డెవాప్స్ లో ఏ టూల్స్ యూజ్ చేస్తాము, అడ్వాంటేజెస్ ఆఫ్ డెవాప్స్, ఇవన్నీ మనం ఈ రోజు వీడియోలో సింపుల్ గా ఈజీగా తెలుసుకుందాము. అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ట్యుటోరియల్స్ పార్ట్ వైజ్ గా అప్లోడ్ అయితే చేశాను. అండ్ జావా ట్యుటోరియల్స్ కూడా మనం పార్ట్ వైజ్ గా అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే జావా, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, AWS నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి. పార్ట్ వైజ్ గా అయితే అప్లోడ్ చేశాను. అండ్ కాన్సెప్ట్ వైజ్ గా కోడింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసి నేర్చుకోండి ఈజీగా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను వెంటనే. అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళినట్టయితే మనము వాట్ ఈస్ డెవాప్స్, మనకు డెవాప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్. మనకు డెవాప్స్ అనే నేమ్ లోనే మనకు డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అనే నేమ్స్ అనేది అయితే ఉన్నాయి, డెవ్ ఆప్స్ అని. It is a process of continuous development, continuous build, continuous test, continuous release the software faster with automation tools. మనకు ఈ డెవాప్స్ లో ఉన్న టూల్స్ ని, ఈ టూల్స్ యూజ్ చేసి ఆటోమేషన్ గా ఈ టూల్స్ వల్ల మనకు కంటిన్యూస్ డెవలప్మెంట్ జరుగుతుంది, కంటిన్యూస్ బిల్డ్ జరుగుతుంది, కంటిన్యూస్ టెస్ట్, కంటిన్యూస్ రిలీజ్ ద సాఫ్ట్వేర్ ఫాస్టర్ విత్ ఆటోమేషన్ టూల్స్. ఆ టూల్స్ వల్ల మనకు ఇవన్నీ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. వై వీ నీడ్ డెవాప్స్? మెయిన్ కల్చర్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ డెవాప్స్ ఈజ్ కొలాబరేషన్ బిట్వీన్ టూ టీమ్స్. మనకు ఎందుకు డెవాప్స్ అంటే, మనకు డెవాప్స్ లో టూ టీమ్స్ అనేది అయితే కలిసి వర్క్ అనేది అయితే చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ కలిసి వర్క్ చేస్తేనే మనకు ఒక సాఫ్ట్వేర్ గానీ, అప్లికేషన్ గానీ, ఏదైనా గానీ మనకు జరిగేది. అండ్ వీ క్యాన్ అచీవ్ అవర్ గోల్ ఫాస్ట్ అండ్ రిలయబుల్లీ. మనం ఈ డెవాప్స్ అనేది అయితే యూజ్ చేసినట్లయితే మనకు మన గోల్ అనేది, మనం ఏదైతే చేస్తున్నామో అది ఫాస్ట్ గా జరుగుతుంది అనేసి చెప్తున్నాం ఈ డెవాప్స్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎవరీ సాఫ్ట్వేర్ కంపెనీ టు డెవలప్ అన్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఇట్ హ్యాస్ టూ టీమ్స్. మనము ఏ కంపెనీ తీసుకున్నా మనకు అందులో ఒక అప్లికేషన్ గానీ, సాఫ్ట్వేర్ గానీ డెవలప్ చేయాలంటే మనకు టూ టీమ్స్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. ఒకటి వచ్చేసి డెవలప్మెంట్ టీమ్, ఇంకొకటి వచ్చేసి ఆపరేషన్స్ టీమ్. ఈ ఆపరేషన్స్ లో టెస్టింగ్, మానిటరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ డెవలప్మెంట్ లో ఏమేమి ఉంటుంది అనేది అయితే తెలుసుకుందాం. ఇప్పుడు డెవలప్మెంట్ కిందికి వచ్చేస్తే మనకు బ్యాక్ ఎండ్ బై జావా డెవలపర్. సర్వర్ సైడ్ అంటే సర్వర్ సైడ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా మనకు బ్యాక్ ఎండ్ కిందికి అయితే వస్తారు. ఇక్కడ జావా అనే కాదు, మనం సి గానీ, పైథాన్ గానీ, ఇంకేదైనా లాంగ్వేజ్ గానీ తీసుకున్నట్లయితే మనం సర్వర్ సైడ్ వర్క్ చేస్తున్నట్లయితే ఇది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కిందికి అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ ఎండ్ బై UI టీమ్. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తున్నవారు లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery, Angular JS, React JS ఇలాగా ఈ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి ఒక ఫ్రంట్ ఎండ్ ని క్రియేట్ చేస్తున్న వీళ్ళు కూడా మనకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కిందకి అయితే వస్తారు. అండ్ డేటాబేస్ అడ్మిన్స్ గివ్స్ యాక్సెస్ ఆఫ్ డేటాబేస్ టు ది డెవలపర్స్. ఈ డెవలపర్స్ కి డేటాబేస్ యాక్సెస్ కావాలి కాబట్టి ఈ డేటాబేస్ వాళ్ళు కూడా వర్క్ అయితే చేస్తుంటారు. ఈ డేటాబేస్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ పీపుల్ వర్క్స్ టుగెదర్ టు డెవలప్ ఏ వెబ్సైట్. ఈ డెవలప్మెంట్ కిందకి వచ్చేసరికి సర్వర్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్ కింద వర్క్ చేసే వాళ్ళు డేటాబేస్ డెవలప్మెంట్. వీళ్ళంతా కలిసి ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయాలంటేనే మనకు ఈ టూ టీమ్స్ అనేది అయితే కావాలి, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్ అనేది. నెక్స్ట్ ఆపరేషన్స్ టీమ్ అంటే సెటప్ ద హార్డ్వేర్. అంటే మనకు ఇప్పుడు డెవలపర్ టీమ్ కి, ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తున్న ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టీమ్ కి, డేటాబేస్ టీమ్ కి వీళ్ళకి కావాల్సిన హార్డ్వేర్స్ గానీ, ప్లాట్ఫామ్స్ గానీ,
రిక్వైర్డ్ ఏదైనా లాంగ్వేజెస్ కానీ కావాలంటే ఇవన్నీ ఐటీ టీమ్స్, ఈ ఐటీ టీమ్ ఆపరేషన్స్ అనేది అయితే అన్ని సెట్ చేస్తూ ఉంటారు. చూసుకోవచ్చు ఇక్కడ మనం ఐటీ టీమ్ ఆపరేషన్ కింద చూసుకుంటే సెటప్ ద హార్డ్వేర్, సెటప్ ద ప్లాట్ఫామ్ లైక్ విండోస్, లినక్స్ ఎక్సెట్రా, సెటప్ ద రిక్వైర్డ్ అప్లికేషన్స్ ఫర్ డెవలపర్స్ సచ్ యాజ్ జావా మీద వర్క్ చేస్తున్న వాళ్ళు జావా కంపైలర్, టామ్క్యాట్, డేటాబేసెస్ ఎక్సెట్రా. దే మానిటర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా, దే టెస్ట్ ద కోడ్. ఇవన్నీ మనకు ఆపరేషన్స్ టీమ్ అనేది అయితే వర్క్ చేస్తుంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ డెవాప్స్. ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ డెవాప్స్ ని యూజ్ చేసినట్లయితే మనకు అడ్వాంటేజెస్ వచ్చేసి సాఫ్ట్వేర్ బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్ విత్ ఫాస్ట్ రేట్. ఈ డెవాప్స్ యూజ్ చేసినట్లయితే మనకు సాఫ్ట్వేర్ బిల్డింగ్ అండ్ డిప్లాయ్మెంట్ చేయడానికి ఫాస్ట్ గా ఉంటుంది. అప్లికేషన్ మెయింటెనెన్స్ అండ్ బగ్స్ ఫిక్సింగ్ ఈజీ. అప్లికేషన్ ని మెయింటైన్ చేయడం కానీ ఆ బగ్స్ ని ఫిక్స్ చేయడం కానీ ఈజీగా అవుతుంది మనకు. రిలీజ్ న్యూ ఫీచర్స్ అండ్ వర్షన్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఇన్ లెస్ టైం. తక్కువ టైంలో మనకు న్యూ ఫీచర్స్ ని అండ్ వర్షన్స్ ని రిలీజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వీ కెన్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఇన్ దిస్ ప్రాసెస్. మనకు డెవాప్స్ యూజ్ చేసినట్లయితే మనకు ఫీడ్బ్యాక్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే ఇమేజ్ చూసుకున్నట్లయితే మనకు డెవాప్స్ అని ఉంది కదా. ఈ డెవాప్స్ ఎలా జరుగుతుందంటే మనకు ఫస్ట్ ఒక అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత డెవలప్ చేయడానికి కోడింగ్, అంటే ఈ డెవలపర్స్ వచ్చేసి కోడ్ రాయడం కానీ ఏదైనా చేయడం కానీ ఫ్రంట్ ఎండ్ కి సంబంధించినది, డేటాబేస్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా వర్క్ చేయడం కానీ ఈ కోడ్ సంబంధించి ఉంది. తర్వాత దాన్ని బిల్డ్ చేసుకోవడం, తర్వాత టెస్టర్స్ టెస్ట్ చేయడము, అంతా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేసి డిప్లాయ్ చేసేవాళ్ళు, ఆపరేట్, మానిటర్. ఈ ఆపరేషన్స్ టీమ్ వచ్చేసి మనకు డిప్లాయ్ చేయడం, ఆపరేట్ చేయడం, మానిటర్ చేయడం, వర్క్ అవుతుందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవడం ఈ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు చేస్తారు. మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ సంబంధించినది డెవలప్మెంట్ టీమ్స్ వాళ్ళు చేస్తారు. ఈ డెవాప్స్ లో ఏ టూల్స్ యూజ్ చేస్తారంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత కోడ్ రాసిన దాన్ని మనము గిట్ గానీ, జీరా గానీ, కాన్ఫ్లుయెన్స్ గానీ ఏదో ఒక లాంగ్వేజ్ అంటే ఏదో ఒక దాన్ని యూజ్ చేసి మనం వర్క్ చేస్తూ ఉంటాము. ఈ బిల్డ్ చేసుకోవడానికి మావెన్ గానీ, ఎస్బిటి గానీ యూజ్ చేస్తాము. అండ్ మనం రాసిన కోడ్ ని టెస్ట్ చేయడానికి సెలీనియం గానీ, జేయూనిట్ గానీ యూజ్ చేస్తాము. రిలీజ్ చేయడానికి జెంకిన్స్ గానీ, కోడ్ షిప్ గానీ, ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే డిప్లాయ్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఇవన్నీ మనకు ఉన్నాయి. ఏదో ఒకటి యూజ్ చేస్తూ వర్క్ అయితే చేస్తూ ఉంటాము. ఈ టూల్స్ మీద మనం అన్ని టూల్స్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఏదో ఒక టూల్ అనేది అయితే వర్క్ చేస్తూ ఉంటాము. ఇదండి మనకు డెవాప్స్ అంటే. మనం ఇక్కడ చూసుకోవచ్చు డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. ఇప్పుడు డెవలపర్స్ వచ్చేసి డెవలప్ 1, డెవలప్ 2, డెవలప్ 3 వీళ్ళు వచ్చేసి మన కోడ్ అనేది రాసిన తర్వాత గిట్ ద్వారా గిట్ సర్వర్ కి పుష్ చేసినట్లయితే దాని తర్వాత మనకు అంతా వర్క్ అయిన తర్వాత మనకు జెంకిన్స్ నుండి బిల్డ్ చేసిన తర్వాత మనకు కంటిన్యూస్ బిల్డ్ బై ANT మావెన్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి జెంకిన్స్ ద్వారా రిలీజ్ చేసి ఆపరేషన్స్ టీమ్ కి టెస్టింగ్, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై చెఫ్, యాన్సిబుల్ ఏదో ఒకటి యూజ్ చేసి టెస్టింగ్ చేయడం కానీ, ప్రీ ప్రొడక్షన్ చేయడం కానీ, ఆ తర్వాత మనకు అంతా బాగుంది అన్నట్లు ఉంటే మనకు ఈ డాకర్ క్యూబర్నెట్స్ ద్వారా మనకు ప్రొడక్షన్ లోకి అయితే రిలీజ్ చేస్తూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ వెంటనే రిప్లై రాకపోతే మన డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అక్కడ రిప్లై రాకపోతే ఈ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కు ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ పార్ట్ వైజ్ గా మీరు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.